I'm taking another view controller. ఒక వ్యూ తీసుకున్నాను. ఆ వ్యూ నాకు ఏంటంటే కనుక వీటితో హెడ్ సెట్ చేస్తున్నా. హైట్, వీటితో హైట్ సెట్ చేశాను. మనము ఈ ఫ్రేమ్కి వీటితో హైట్ ఉంది, బట్ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియట్లేదు. ఎక్కడ ఎక్స్ పొజిషన్ ఎంత, వై పొజిషన్ ఎంత, లేకపోతే ఇంకా సెంటర్ పాయింట్ ఏదైతే సెంటర్ నెయిల్ ఎక్కడ ఉందో అది మనం చెప్పలేదు. మనం టూ వేస్లో చెప్పచ్చు. వన్ వే వచ్చేసి సెంటర్ పాయింట్లో మనం ఒక నెయిల్ ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు అయిపోతుంది, అది సెంటర్ అయ్యి. లేకుంటే మనం ఏం చేయొచ్చు, సెకండ్ వే ఇక్కడ నుంచి ఒక సపోర్ట్, ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ ఇవ్వచ్చు. మనం సపోర్టింగ్ అంటే కనుక కన్స్టెంట్, ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ పెట్టేసి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ పెడితే అక్కడ ఆగిపోతుంది. ఆ సపోర్ట్స్ కన్స్టెంట్స్. నేను ఆ సపోర్ట్స్ పెడుతున్నాను. ఆ సపోర్ట్ ఏంటంటే కనుక నాకు 40 పిక్సెల్స్ ఉండాలి, ఇక్కడ 40 పిక్సెల్స్ ఉండాలి. ఇప్పుడు సాటిస్ఫై అయింది, మనకు బ్లూ కలర్లో వచ్చింది. దీనికి ఒక కలర్ సెట్ చేస్తాను నేను. నాకు విడ్త్తో హైట్ సేమ్ ఉండే విధంగా తీసుకుంటాను. నేను ఇక్కడ 80 తీసుకుంటాను, హైట్ కూడా 80 తీసుకుంటాను. నాకు ఇంకొక వ్యూ కావాలి. ఆ వ్యూ వచ్చేసి ఏంటంటే కనుక ఇది ఎక్కడైతే స్టార్ట్ అయిందో నాకు అక్కడే స్టార్ట్ అవ్వాలి, లేకుంటే ఒక 20 పిక్సెల్స్ గ్యాప్తో స్టార్ట్ అవ్వాలి. ప్లస్ దీనికి మళ్ళీ గ్యాప్ 0 ఉండాలి. ఎలా వస్తుంది గ్యాప్? హారిజంటల్ వర్టికల్ స్పేసింగ్ కదా, గ్యాప్ అంటే వర్టికల్ స్పేసింగ్. టాప్ కాన్స్టెంట్ ఈజ్ డిఫరెంట్, వర్టికల్ స్పేసింగ్ ఈజ్ డిఫరెంట్. టాప్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇక్కడ వస్తుంది మీకు. అసలు ఏం ఐటమ్స్ లేనప్పుడు వచ్చేది మీకు టాప్ కాన్స్టెంట్. అసలు ఏం ఐటమ్స్ లేవు కదా పైన, దీని వచ్చేసి టాప్ స్పేస్ టు సేఫ్ ఏరియా అంటాం. యాక్చువల్గా ఉంటుంది అక్కడ వ్యూ టాప్ సేఫ్ ఏరియా టాప్. యాక్చువల్లీ ఇక్కడ బాటమ్ సేఫ్ ఏరియా, టాప్ సేఫ్ ఏరియా ఉంటుంది. ఇది సేఫ్ ఏరియా, దానికి మనం కాన్స్టెంట్. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది వర్టికల్ స్పేసింగ్. వర్టికల్ స్పేసింగ్ ఎంత కావాలి? నాకు 0 కావాలి. 0 ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి 8 చేయొచ్చు. ఇన్ కేసు అక్కడ మనకు డిఫికల్ట్గా ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేసి 19 నుండి నాకు 0 కావాలి. దీన్ని ఇన్సిల్ వ్యూ కంట్రోల్ పెట్టేసి రన్ చేసి చూడండి. మనము ఎక్స్ స్పెసిఫై చేయలేదు. ఎక్స్ స్పెసిఫై ఏమది వచ్చి ఇక్కడ పడిపోతుంది, ఇంకా 0కి వస్తుంది. ఎక్స్ వచ్చిందా 0కి? మనం సెట్ చేయలేదు కాబట్టి, దానికి ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి వచ్చి కింద పడిపోయింది. దాన్ని నేనేం చేస్తాను అంటే కనుక ఇది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి 20 పిక్సెల్ గ్యాప్తో పెట్టాలి. నేను 20 పిక్సెల్స్ గ్యాప్ అంటే ఏ విధంగా పెట్టుకోవచ్చు? మనము ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 30 ఏమో ఉంది, 30 + 20 50 పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ వీక్ ఇచ్చేసి ఇది లీడింగ్ స్పేస్ టు సేఫ్ ఏరియా. హారిజంటల్ స్పేస్ ఈజ్ డిఫరెంట్, వర్టికల్ స్పేస్ ఈజ్ డిఫరెంట్, లీడింగ్ స్పేస్ డిఫరెంట్, లీడింగ్ స్పేస్ టు సేఫ్ ఏరియా. సేఫ్ ఏరియా వచ్చింది మనం వ్యూకి ఇచ్చేటప్పుడు సేఫ్ ఏరియా వస్తుంది. ఈ సబ్ ఐటమ్స్కి ఇచ్చేటప్పుడు, సబ్ ఎలిమెంట్స్కి ఇచ్చేటప్పుడు మనకి స్పేసింగ్ వస్తుంది. నాకు ఇప్పుడు ఏం కావాలంటే మనం వన్ వే ఎలా సెట్ చేయొచ్చు అంటే ఇంకా వ్యూకి ఇచ్చేసి లీడింగ్ ఇచ్చేయచ్చు. నాకు ఇక్కడ ఆగిపోయించాము, అక్కడ ఆగిపోతుంది. బట్ నాకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్ గ్యాప్తో ఇవ్వాలి. మనకి 20 పిక్సెల్ గ్యాప్ అంటే ఇంకా ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 40 పిక్సెల్స్ ఉంది. 40 + 20 60 దగ్గర ఆగిపోవాలి. దీన్ని 60 ఇవ్వచ్చు. 84 ఉంది, 60 ఇవ్వచ్చు. మనకు 20 పిక్సెల్ తర్వాత ఆగిపోవడం, 20 పిక్సెల్ దగ్గర ఆగిపోయింది. మనకు రిలేషన్ ఏంది? ఇది ఎక్కడ ఉందో అక్కడి నుంచి 20 పిక్సెల్కి లోపలికి ఉండాలని ఇచ్చాము. ఇన్ కేస్ ఇది చేంజ్ అయిపోయింది, నేను 100 చేశాను. 100 చేస్తే మనకేమో యాక్చువల్గా అయితే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారము ఇది 120 ఉండాలి. బట్ 120 ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? వీ హావ్ సెట్ ద రిలేషన్ బిట్వీన్ ద బ్యాక్గ్రౌండ్ వ్యూ. బ్యాక్గ్రౌండ్ వ్యూ దీనికి ఇచ్చాము, దీనికి ఇవ్వలేదు. మనకు రిలేషన్ ఉండాల్సింది ఈ రెండింటికి మధ్య, బట్ మనం రిలేషన్ పెట్టుకుని దీంతో పెట్టుకున్నాము. అప్పుడేమవుతుంది? మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఇది రిమూవ్ చేసేసి దీని యొక్క లీడింగ్ ఎక్కడైతే ఉందో దాన్ని లెఫ్ట్ అంటాం. యాక్చువల్గా లీడింగ్ దాని యొక్క లీడింగ్ దగ్గర స్టార్ట్ అవ్వాలని ఎంచుకున్నాము.
అండ్ ఇప్పుడు ఏమైంది, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ స్టార్ట్ అవుతుంది. సెకండ్ కింద బాటమ్ కూడా కొంచెం గ్యాప్ ఇస్తాను దీనికి మధ్య, ఏదైతే గ్యాప్ ఉందో ఇది 2 పిక్సెల్స్ ఇస్తాను. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఇది కూడా అక్కడే స్టార్ట్ అవ్వాలని చెప్తున్నాం. మనకు కావాల్సింది 20 పిక్సెల్స్ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, దీనికి ఏదైతే లీడింగ్ ఉందో దానికి లీడింగ్ టు వ్యూ ఇచ్చాము. ఏవి అక్కడ చూస్తే కనుక ఈ వ్యూకి ఇచ్చాము. నాకు 20 పిక్సెల్స్ కావాలి. ఇప్పుడు రన్ చేసి చూస్తే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవ్ అయితే ఇంకా ఆటోమేటిక్గా బాటమ్ వ్యూ కూడా మూవ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ లీడింగ్. నేను దీన్ని మూవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక 100 పిక్సెల్స్ మూవ్ చేస్తాను. ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్ ఏవైతే ఉందో దాని మీద ఏదైతే డిపెండ్ అయిందో అది కూడా మూవ్ అయిపోయింది. ఈవెన్ మనము ఇది కాకుండా ట్రైలింగ్ కూడా పెట్టుకోవచ్చు. ట్రైలింగ్ ఇది ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో అక్కడే ట్రైలింగ్ కావాలి. ప్లస్ మనకేం కావాలి, దాంతోపాటు 20 పిక్సెల్స్ లోపలికి ఉండాలి. 20 పిక్సెల్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ టాప్ బాటమ్ కూడా ఉంటాయి. టాప్ బాటమ్ కూడా ఉంటాయి మనకి. ఏవైతే మనం ఇప్పుడు చూసామో ఈ కన్స్టెంట్స్ని మనము కొన్ని ప్రోగ్రామాటికల్లీ కూడా చూద్దాం. జనరల్గా ఉన్నది ఈ కన్స్టెంట్స్ ప్లస్ మనము కొన్ని కంట్రోల్స్ తీసుకొని చూద్దాం. ఇది బాటమ్ పెట్టేస్తా ఒక 300 దగ్గర. యూఐ లేబుల్ మనం ఇందాక చూస్తే కనుక మనం ఒక వ్యూని సెంటర్లో పెట్టేసి విడ్త్ హైట్ ఇవ్వకుండా ఏమైపోయింది, 0 అయిపోయింది. బట్ లేబుల్ నేను ఇక్కడ పెట్టేసి జస్ట్ లీడింగ్ ఒకటి ఇస్తాను. లీడింగ్ ఒకటి ఇచ్చి రన్ చేసినా కూడా లేబుల్ కనిపిస్తూ ఉంటుంది, 0 అవ్వదు. ఎందుకంటే కానీ లేబుల్ హ్యాస్ ఎ కంటెంట్ని బేస్ చేసుకునేసి మీకు గమనిస్తే పైన లేబుల్ ఉంది, వై పెట్టలేదు కాబట్టి 0కి వెళ్ళిపోయింది అది. బట్ హైట్ విడ్త్ వచ్చేసి ఉన్నాయి, ఏదో సంథింగ్ ఈజ్ దేర్. దిస్ ఆర్ కంటెంటబుల్ కంట్రోల్స్. కంటెంట్ ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకునేసి ఈ ఆటో లేబుల్ సిస్టమ్ ఏమవుతుందంటే కనుక దాని యొక్క విడ్త్ హైట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. లేబుల్ 0 అయిపోతే కనుక ఏం కనిపించదు, కానీ లేబుల్ ఉంది, ఆ సైజు విడ్త్ హైట్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆ విడ్త్ హైట్ క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని మనం ఇంట్రెన్సిక్ కంటెంట్ సైజ్ అంటాం. చాలా ఇంపార్టెంట్. ఇంట్రెన్సిక్ కంటెంట్ సైజ్ అంటే ఏంటి అని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. ఈ మల్టిప్లేయర్ ఇంపార్టెంట్. ఓకేనా. వాట్ ఈస్ ఇంట్రెన్సిక్ కంటెంట్ సైజ్? దెర్ ఆర్ సమ్ కంటెంటబుల్ కంట్రోల్స్ సచ్ యాజ్ లేబుల్స్, ఇమేజెస్, బటన్స్, టెక్స్ట్ ఫీల్డ్స్. ఇవన్నీ కంటెంటబుల్ కంట్రోల్స్. కంటెంట్ని బేస్ చేసుకునేది దాని యొక్క విడ్త్ హైట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తే మనం కన్స్టెన్స్ ఇవ్వకుంటే ఆటో లేబుల్ సిస్టమ్ automatically calculates the width and height of the some of the controls such as labels, images, buttons, text fields. Those are called that is called intrinsic content size. For example, నాకు ఇంత కావాలనుకున్నా నేను రన్ చేసి చూడండి. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేస్తా. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వ్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ పెట్టా. రన్ చేసి చూడండి ఏమవుతుంది. మనం కన్స్టెంట్ సెట్ చేసినప్పటికీ విడ్త్ ఎక్కువ పెంచేసినప్పటికీ కూడా ఆటో లేబుల్ సిస్టమ్ ఏం చేసింది, దానికి ఎంతవరకు అవసరమో అంతవరకే అంత విడ్త్ అంత హైటే మెయింటైన్ చేసి తీసుకుంది. మన లేబుల్ ఇక్కడ వరకు రాలేదు, మనకు అక్కడ వరకు కన్ఫర్మ్ అక్కడ వరకు ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలి, దానికి కన్స్టెంట్ సెట్ చేసుకోవాలి. లేకుండా ఇంకా యాక్సెప్ట్ చేయదు. లేకుంటే ఇంట్రెన్సిక్ కంటెంట్ సైజ్ని బేస్ చేసుకునేసి దానికి విడ్త్ ఎంత ఉందో అంతే తీసుకుంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ చెప్పాము, ఖచ్చితంగా ఇంత నాకు 100% కావాలి అనేసి మనం కాన్స్టెంట్ చెప్పాము. కాబట్టి ఇవి 100% ఏదైతే మనం ఎంత విడ్త్ తీసుకున్నామో అంత విడ్త్ కనిపిస్తుంది ఇక్కడ. ఈవెన్ కాన్స్టెంట్స్ కంటెంట్ సమ్ ప్రియారిటీస్. ఇక్కడ చూస్తే ఇంకా మీకు సింపుల్ లైన్గా ఉంది ఇక్కడ. దీని యొక్క మనం ప్రియారిటీ తగ్గించచ్చు. ప్రియారిటీ వచ్చేసి 250 ఉంటుంది, 750, 250 లో. ఏమైంది ఇక్కడ డాటెడ్ లైన్స్ వచ్చింది. ఈ కాన్స్టెంట్స్ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు రన్ టైంలో ఇంకేం అవసరం అయితే కంప్లీట్గా తీసేయచ్చు అని చెప్పింది ఇక్కడ. ప్రియారిటీ
750 అంటే హై, హై నాట్ టూ హై. 1000 అంటే టూ హై, ఖచ్చితంగా 100% సాటిస్ఫై చేయాల్సిందే దాన్ని. ఓకే, ఈవెన్ ఈ నేను 100% చేయొచ్చు దీన్ని. ప్రియారిటీస్ 100% అంటే 100% అంటే ఇక్కడ 1000 పెట్టాలి. ప్రియారిటీ 1000 రిక్వైర్డ్. ఖచ్చితంగా నువ్వేం చేసినా పర్లేదు, నాకైతే దీన్ని సాటిస్ఫై చేయాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఇక్కడ 100 ఉందనుకోండి, నాకు మినిమం అయితే ఇంత మెయింటైన్ చేయాలి, ఎక్కువైనా పర్లేదు అనుకున్నాం అనుకోండి. మినిమం అయితే ఇంత మెయింటైన్ చేయాలి అనేసి. ఇక్కడ ఈక్వల్ ఉంది, దాన్ని ఏం చేయొచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ లేబుల్లో కంటెంట్ అసలు లేకపోయినా కూడా 0 మెయింటైన్ చేస్తుంది, అది మెయింటైన్ చేస్తుంది. మనం హైట్ ఇవ్వలేదు కదా, హైట్ ఇచ్చేసి, హైట్ ఇవ్వకుండా 0 అయిపోతుంది. హైట్ ఇచ్చేసి కంటెంట్ లేకుండా కూడా ఇంత అయితే మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ కంటెంట్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువైనా తీసుకుంటుంది, కానీ 100 అయితే మినిమం మెయింటైన్ చేస్తుంది. అది ఈ ప్రియారిటీస్ మనకు సెట్ చేయడము. అదేవిధంగా రిలేషన్స్ బిట్వీన్ వ్యూస్, బిట్వీన్ సబ్ వ్యూ అండ్ సూపర్ వ్యూ. అండ్ ఇక్కడ రిలేషన్, ఈ రిలేషన్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది ఇంకొకటి జనరల్గా ఇంటర్వ్యూస్లో అడిగేది ఏంటంటే ఇంకా కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ, కంటెంట్ రెసిస్టెన్స్ ప్రియారిటీ. అవి రెండు ఉన్నాయి. అవి రెండు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. లెట్ మీ ట్రై ఫస్ట్. ఇది నేను తీసేస్తున్నాను. This is one label. అది కూడా డెఫినెట్గా ఉంటుంది ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్లో. నాకు వచ్చేసి 20 పిక్సెల్స్, 54 పిక్సెల్స్. ఓకే, దీనికి మధ్య గ్యాప్ 20 పిక్సెల్స్. బాటమ్ వదిలేస్తే నేను హైట్ తీసుకుంటాను. మనం విడ్త్ తీసుకోలేదు కాబట్టి ఇంట్రెన్సిక్ కంటెంట్స్ తీసుకోండి. అదేవిధంగా టాప్ 54 ఉండాలి, లీడింగ్ 20 ఉండాలి, సారీ ట్రైలింగ్. బాటమ్ వచ్చేసి హైట్ తీసుకుంటాను నేను. ఇక్కడ ఏం మిస్ అయింది చూడండి ఫస్ట్. ఇంక్రీజ్ హారిజంటల్ హగ్గింగ్ ఆఫ్ లేబుల్ from 251 to 252 to keep its intrinsic width before other views. ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే కనుక 20 పిక్సెల్స్ లీడింగ్ తీసుకోవాలని చెప్పాము. అదేవిధంగా దీనికి మధ్య 20 పిక్సెల్స్ గ్యాప్ తీసుకోవాలని చెప్పాము. అదేవిధంగా దీనికి మధ్య 20 పిక్సెల్స్ తీసుకోవాలని చెప్పాము. టాప్లో 54 పిక్సెల్స్ తీసుకోవాలన్నాము. హైట్ వచ్చేసి 21 తీసుకున్నాము ఆల్రెడీ. ఇక్కడ మనం ఏం చెప్పాము, విడ్త్ చెప్పలేదు, దీనికి చెప్పలేదు. ఇక్కడ ఈ ఆటో లేఅవుట్ సిస్టమ్ కన్ఫ్యూజన్లో పడింది. రెండింటికి ఈక్వల్ విడ్త్, ఈక్వల్ హైట్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే కనుక సెట్ అవుతుంది. ఈక్వల్ విడ్త్, ఈక్వల్ హైట్ పెట్టుకోవచ్చు. బట్ నాకు వచ్చేసి ఒక దాంట్లో కంటెంట్ ఎక్కువ అవ్వచ్చు, ఒక దాంట్లో కంటెంట్ తక్కువ అవ్వచ్చు. ఇలా పెడితే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఓకే, నాకేం కావాలి, కంటెంట్ ఒకదానికి ఎక్కువ ఉంటే ఎక్స్పాండ్ అవ్వాలి, ఆ విధంగా కావాలి. అందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏమని, మీరు రెండింటికి విడ్త్ రెండింటికి సెట్ చేయలేదు. ఏ లేబుల్కి నేను ఎక్కువ తీసుకోవాలి, ఏ లేబుల్కి నేను తక్కువ తీసుకోవాలి విడ్త్ అనేది అడుగుతుంది ఇక్కడ. దానికోసం మనకు కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ హారిజంటల్, ఇది హారిజంటల్ వచ్చేసి 252 పెట్టా. కంటెంట్ హగ్గింగ్ 49 పెడతాం. హగ్గింగ్ అంటే కంప్రెస్ అవడం, ఎంతవరకు కంటెంట్ ఉందో దానికి స్టిక్ అయి ఉండాలని కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీని అంటాం. కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ, కంటెంట్ కంప్రెషన్ అండ్ రెసిస్టెన్స్ ప్రియారిటీ. దిస్ ఇస్ ద అనదర్ కన్సర్న్. దీన్ని చూస్తే ఏమైంది, కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ
251 ఉంది, దీనికి 249 ఉంది. 249 అంటే ఏంటి? కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ తక్కువ చేశాను అంటే ఈ ఇంట్రెన్సిక్ కంటెంట్స్ అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్పాండ్ అవ్వు అనేసి. అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేస్తాను. కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ, కంటెంట్ కంప్రెషన్ రెసిస్టెన్స్ ప్రియారిటీ. ఇది నేను కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ హై ఉంటే కనుక అది కంటెంట్ ఎంతవరకు ఉందో అంతవరకే విడ్త్ తీసుకుంటుంది. హగ్గింగ్ ప్రియారిటీ అంటే దీని యొక్క విడ్త్ ఆ లేబుల్ మైన్నే ఉండాలి. హగ్గింగ్ అంటే దగ్గర ఉండడం కదా. ఓకే, దీని యొక్క విడ్త్ లేబుల్లో కంటెంట్ ఎంత ఉందో అంత మైన్ హగ్ చేసుకుని ఉండు, దానికి ఎక్స్ట్రా ఏం తీసుకోకని చెప్తున్నాము. దీని యొక్క ప్రియారిటీ లెస్ చేసామంటే ఏంది? కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ ఇస్ లెస్ అంటే ఇంట్రెన్సిక్ కంటెంట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్స్పాండ్ అయిపో అని. దిస్ ఇస్ కంటెంట్ హగ్గింగ్ ప్రియారిటీ. హగ్గింగ్ అంటే దగ్గర ఉండాలి, దాని ప్రియారిటీ హై ఉంటే కనుక దగ్గర అయిపోతుంది, ప్రియారిటీలో ఉంటే ఇంకా దూరం అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది. దీని ప్రియారిటీ 249 పెట్టాము, నేను 255 పెడతాను. ఏమవుతుంది? ఇంట్రెన్సిక్ కంటెంట్స్ ఫాలో అవుతుంది, ఖచ్చితంగా కంటెంట్ హగ్ చేసుకునే ఉండు నా బార్డర్స్ అని చెప్తున్నాము. అదేవిధంగా కంటెంట్ కంప్రెషన్ రెసిస్టెన్స్ ప్రియారిటీ. ఇది చూద్దాం. రెండింటికి 750 ఉంది. నేనేం చేస్తానంటే ఇంకా దానికి 751 పెడతా. ఒక్క పాయింట్ చేంజ్ ఉన్నా కూడా సరిపోతుంది మనకి. హారిజంటల్ ఇది, వర్టికల్గా ఇది. మనకు హారిజంటల్లోనే ఉంది కదా, రెండు చూసుకుంటున్నాం కాబట్టి చూద్దాము. మనం కన్స్ట్రక్షన్ సెట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎక్కువ కంటెంట్ పెడతా, దీంట్లో కూడా ఎక్కువ కంటెంట్ పెడతాను. నేను లేబులే కాకుండా ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ 7 డిజిట్ పెట్టేస్తాను. దీంట్లో కూడా నేను 7 డిజిట్ పెట్టేస్తాను. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఏమైంది ఇక్కడ? దీనికి డాట్స్ వచ్చాయి, దీనికి డాట్స్ రాలేదు. ఎందుకు రాలేదు చూడండి. ప్రియారిటీస్ మ్యాటర్స్ హియర్. 751 పెట్టాను. కంటెంట్ కంప్రెషన్ రెసిస్టెన్స్ ఉండకూడదు, తగ్గకూడదు, కంప్రెషన్ అనేది అవ్వకూడదు అని చెప్పాను. ఇక్కడ 750 ఉంది, కంప్రెషన్ అవ్వచ్చు హారిజంటల్గా. మనం హారిజంటల్ చూసుకోండి, ఎందుకంటే హారిజంటల్లో మనం కన్స్ట్రక్ట్ సెట్ చేస్తాం కాబట్టి. ఇది కంటెంట్ కంప్రెషన్ రెసిస్టెన్స్ అవ్వకూడదు అని ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం 755 పెడతాం. ఏమైంది? ఈ కంటెంట్ కంప్రెస్ అవ్వట్లేదు, కంప్రెషన్ రెసిస్టెన్స్ అవ్వట్లేదు. దానికి ప్రియారిటీ హై పెడితే కనుక కంటెంట్ ఎంత ఉంటే కనుక అంత తీసుకుంటుంది. దాని పక్కన వాటికి ప్లస్ చేసాం కాబట్టి అది తక్కువ అయిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ వీడియో మళ్ళీ రెఫర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇది మనకు ఓవరాల్గా మనకు కన్స్టెంట్స్ ఉన్నట్టువి. ఓకేనా? మనం ఎలా చూసుకోవచ్చు అంటే ఇక్కడ మనం డివైజ్ చేంజ్ చేసుకుని ఏ డివైజ్లో చెక్ చేసుకోవాలి, ఆ డివైజ్ డైరెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చెక్ చేసుకోవాలనుకునే ఇక్కడ ప్రివ్యూ ఉంది, అక్కడ మనం డివైజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎన్ని డివైజ్లు కావాలంటే అన్ని డివైజ్లు యాడ్ చేసుకోవచ్చు. iPhone 11 అన్ని కూడా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ టు రన్ ఆన్ ద సిమ్యులేటర్ ఆర్ డివైస్. ఇక్కడ మనకు 100% అక్యురేట్ రాకపోవచ్చు కొన్ని టైమ్స్లో, కాబట్టి ప్రిఫర్ యూజింగ్ డివైస్ ఆర్ సిమ్యులేటర్. మనం ఇక్కడ ఓరియంటేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అపియరెన్స్ డార్క్ మోడ్, వైట్ మోడ్, లైట్ మోడ్, డార్క్ మోడ్. ఇంకా డివైస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేకుంటే సింపుల్గా ఒక 2-3 కంట్రోల్స్ ప్రోగ్రామాటిక్లీ క్రియేట్ చేద్దాం. Okay, let me remove the preview here.
EIV controller. Change the class name to the view controller and make this as initial view controller. Build layout. ఈ మెథడ్ ఉంది. ఈ మెథడ్ నేను వీడియో ట్యూటోరియల్లో కాల్ చేస్తాను. నాకేం కావాలంటే ఒక ఈవెన్ మీరు మనం లేబుల్స్ తీసుకొని చేస్తాను ఎగ్జాంపుల్. మీరు బటన్స్ ఇమేజెస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంట్రెన్సిక్ కంటెంట్స్ చెక్ చేయాలంటే ఇంకా కంటెంట్ హగ్గింగ్ ప్రయారిటీ, కంటెంట్ కంప్రెషన్ డిస్టెన్స్ ప్రయారిటీ ఆ రెండు చెక్ చేయాలంటే అవి కూడా తీసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మై వ్యూ ఫ్రేమ్ .0 బెటర్. లేదా ఫ్రేమ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అవర్ ఫ్రేమ్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద కన్స్టెంట్స్ని బేస్ చేసుకొని తనకి విడ్త్ హైట్ సెట్ చేస్తున్నాం కాబట్టి మన ఫస్ట్ థింగ్ టు డూ ఈజ్ myview డాట్ ట్రాన్స్లేట్ ఆటో రీసైజింగ్ మాస్క్స్ నుంచి కన్స్టెంట్ ఈక్వల్ టు ఫాల్స్. నేను ఆటో రీసైజింగ్ మాస్క్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ వర్షన్ యాక్చువల్గా అవి నాకు వద్దు అంటున్నాము. నేను కన్స్టెంట్ సెట్ చేసుకుంటాను అని చెప్తున్నాను. ఓకేనా. తర్వాత వ్యూ డాట్ యాడ్ సబ్వ్యూ మై వ్యూ ఎక్కడ యాడ్ చేయాలి? జనరల్గా నాకు ఫ్రేమ్ కావాలనుకోండి, ఇలా ఇచ్చుకోవచ్చు. మనం ఇంతకుముందు ఎలా క్రియేట్ చేసేవాళ్ళం అంటే కనుక CG rect FIAME is not auto populating EIView of frame CG rect X position ఎక్కడ, Y position ఎక్కడ, width 100, height 100. ఇది 00తో స్టార్ట్ అవుతుంది. myview డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు రెడ్ కలర్. తర్వాత యాడ్ చేశాను. ఇంతకుముందు ఇలా చేసేవాళ్ళం. బిఫోర్ ఆటో లేఅవుట్, బిఫోర్ ఆటో రీసైజింగ్ మాస్క్, అవి రెండు లేనప్పుడు ఈ విధంగా చేసేవాళ్ళము. 00తో స్టార్ట్ అయింది, విడ్త్ వచ్చేసి 100, హైట్ వచ్చేసి 100. ఒకవేళ నేను సెంటర్లో పెట్టాలనుకున్నాను, myview డాట్ సెంటర్. దానికి సూపర్ వ్యూ ఏంది? సెల్ఫ్ డాట్ వ్యూ కదా, వ్యూ డాట్ సెంటర్. నాకు సెంటర్లో ఉండాలని పెట్టుకున్నాము. ఈ విధంగా సెట్ చేసేవాళ్ళము. ఫ్రేమ్స్ ఇచ్చేసి ఈ విధంగా చేసేవాళ్ళం. తర్వాత పోతే ఇంకా ఆటో సైజింగ్ మాస్క్లు ఉన్నాయి కదా, అదంత అవసరం ఉండదు, నేను కూడా మర్చిపోయాను, చేయొచ్చు. బట్ బిల్డ్ విత్ ఆటో లేఅవుట్. దాన్ని సేమ్ దీన్నే మనం అచీవ్ చేయాలంటే కనుక ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ టు క్రియేట్ వ్యూస్. మై వ్యూ ఈక్వల్ టు UI వ్యూ. మనం ఇక్కడ ఎటువంటి ఫ్రేమ్స్ సెట్ చేయము. సెకండ్ థింగ్ ఈజ్ ట్రాన్స్లేట్ ఆటో రీసైజింగ్ మాస్క్స్ ఇంటూ కాన్స్టెంట్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టుకోవాలి. అంటే ఆటో లేఅవుట్ మాస్క్ని ఫాలో అవ్వము, నేను నా ఓన్ కాన్స్టెంట్స్ని నేను సెట్ చేసుకుంటున్నా అనేసి. తర్వాత వ్యూ డాట్ యాడ్ సబ్వ్యూ. ఈ 3 లైన్స్ అయిపోయిన తర్వాతే మనం ఏదైనా కాన్స్టెంట్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం కాన్స్టెంట్స్ యాడ్ చేస్తే ఇంకా రిలేషన్స్ క్రియేట్ చేస్తే ఇంకా నాకు క్రాష్ వస్తుంది. మై వ్యూ తర్వాత మై వ్యూకి నేను కాన్స్టెంట్ సెట్ చేస్తున్నా. ఇది విడ్త్ కాన్స్టెంట్ myview డాట్ విడ్త్ యాంగిల్ డాట్ కన్స్ట్రెయింట్ ఈక్వల్ టు విడ్త్ యాంకర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 100 పిక్సెల్స్ కావాలి. అదేవిధంగా దాన్ని నేను యాక్టివేట్ చేయాలనుకుంటున్నా. ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు ట్రూ. నాకు హైట్ కూడా కావాలి. హైట్ యాంకర్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 100 యాక్టివేట్ చేశాను. తర్వాత myview డాట్ సెంటర్ యాంకర్, సెంటర్ ఎక్స్ యాంకర్ తీసుకోవచ్చు, సెంటర్ యాంకర్ తీసుకోవచ్చు.
మై వి డాట్ సెంటర్ సెంటర్ ఎక్స్ సెంటర్ వై. సెంటర్ అనేది పాయింట్, యాక్చువల్గా పాయింట్ అడుగుతుంది ఇక్కడ. ఇట్స్ నాట్ ఏ కాన్స్టెంట్. సెంటర్ వై కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు, మనము ఇంకొక కాన్స్టెంట్ ఇవ్వచ్చుకోవచ్చు. ఏ కాన్స్టెంట్? యూ డాట్ సెంటర్ యాంకర్, సెంటర్ వై యాంకర్ డాట్ ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు ట్రూ. అదేవిధంగా సెంటర్ ఎక్స్ యాంకర్, వి యొక్క సెంటర్ ఎక్స్ యాంకర్ ఉండాలి మనకు, ఈక్వల్ టు ట్రూ. కలర్ సెట్ చేయలేదు కదా, కలర్స్ అవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఓన్లీ కాన్స్టెంట్ కాన్స్టెంట్స్ యాడ్ చేసిన తర్వాత సెట్ చేసుకోవాలి. యాడ్ సబ్మిట్ చేసిన తర్వాత కాన్స్టెంట్ సెట్ చేయాలి, అదర్వైజ్ యూ గెట్ క్రాష్. సెంటర్ ఎక్స్ మనం ఏమేమి ఇచ్చాము? విడ్త్ కాన్స్టెంట్ ఇచ్చాము, హైట్ కాన్స్టెంట్ ఇచ్చాము, సెంటర్ ఎక్స్ సెంటర్ వై ఇచ్చాము. మనం లీడింగ్ ట్రైలింగ్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు. మల్టిప్లేయర్ ఉంది కదా, నేను ఈ హైట్ తీసేస్తున్నా, హైట్ ఈక్వల్ ఇద్దాం అనుకుంటున్నా. మై వ్యూ డాట్ విడ్త్ కాన్స్టెంట్, విడ్త్ యాంకర్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లేయర్ ఉంది, మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. వ్యూ డాట్ విడ్త్ యాంకర్ మల్టిప్లేయర్ ఎంత? 0.5 కావాలన్నా డాట్ ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు ట్రూ. హైట్ యాంకర్, నాకు వ్యూ యొక్క హైట్ కావాలి, ఇది కూడా 0.7%. సింపుల్. ఇంత మనం ఏంటంటే ఈ కాన్స్టెంట్ మనం వీ కెన్ డూ ఇట్ ఇన్ 2 different ways. వన్ ఈజ్ డైరెక్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి విజువల్ రిప్రజెంటేషన్ విజువల్ బేసిక్స్ అనేసి, విజువల్ బేసిక్స్ ఏదో ఉంటుంది, ఆ టర్మినాలజీ యూజ్ చేసి చేయొచ్చు. అది మనకు స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఉంటుంది. ప్రతి వీక్ ఒక ఐడెంటిఫైర్ ఇచ్చేసి మనం వి అంటే వర్టికల్, హెచ్ అంటే హారిజాంటల్, ఆ విధంగా ఉంటుంది. అది డిఫికల్ట్గా ఉంటుంది, మిస్టేక్స్ కూడా ఎక్కువ వచ్చు. ఎలా ఉంటుందంటే ఇంకా అది స్ట్రింగ్లో ఉంటుంది. హారిజాంటల్, ఆబ్జెక్ట్ నేమ్, స్పేస్ 20 పిక్సెల్స్, వి వర్టికల్ స్పేస్ 20 పిక్సెల్స్, అనదర్ ఆబ్జెక్ట్, ఇలా ఉంటుంది. ఇది ఈవెన్ ఐ నెవర్ ట్రైడ్ ఇట్, బట్ ఇక్కడ మనకు ఎర్రర్స్, మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది నేర్చుకుంటే తప్ప. మీరు ట్రై చేయొచ్చు, అసలు అంటే కాన్సెప్ట్ ఉంది కూడా చెప్తున్నాను, మీరు ట్రై చేయొచ్చు. జనరల్గా ఇలా ఉంటుంది అది విజువల్ రిప్రజెంటేషన్. చూద్దాం. విజువల్ రిప్రజెంటేషన్ ఏదో ఉంటుంది, విజువల్ బేసిక్స్, విజువల్ ఫార్మాట్ లాంగ్వేజ్, యాక్చువల్గా విజువల్ ఫార్మాట్ లాంగ్వేజ్. శాంపిల్ చూపిస్తాను. ఇలా ఉంటుంది అంత స్ట్రింగ్లో. ఇది అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. ఓకే, హెచ్ అంటే హారిజెంటల్, హైఫన్ అంటే స్పేస్, డబుల్ ఈక్వల్ అంటే ఐకాన్ ఈక్వల్ విడ్త్, ఈక్వల్ హైట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆటో లేఅవుట్స్. ఇంకా కొన్ని చిన్న ఏమైనా ఉంటాయి కానీ మనము రన్నింగ్లో చెప్పుకుంటూ ఉన్నాం. మనము ఇంకా ఇక్కడ ఐఫోన్ ఉంది, ఐప్యాడ్కి నాకు డిఫరెంట్ ఫాంట్ కావాలి, ఎలా ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ కలర్ ఉండాలి. ఇవన్నీ దీన్ని వచ్చేసి మనం అడాప్టివ్ ఆటో లేఅవుట్ అంటాం యాక్చువల్గా. ఇక్కడ మనకు సైజ్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ సైజ్ క్లాస్ కాంపాక్ట్, రెగ్యులర్ అని ఉంటుంది. ఎనీ తీసుకుంటే కనుక అన్ని డివైస్కి కామన్గా ఉంటుంది. ఎనీ అంటే కనుక ఎనీ డివైస్కి, ఐఫోన్ తీసుకున్నా, ఐప్యాడ్ తీసుకున్నా. కాంపాక్ట్ అంటే ఐఫోన్స్కి.
రెగ్యులర్ తీసుకుంటే ఇంకా ఓన్లీ ఐప్యాడ్స్ ఉంటుంది, అది ఓన్లీ రెగ్యులర్ విడ్త్ హైట్ రెగ్యులర్ తీసుకుంటే కనుక. లేకుంటే ఓకే చూద్దాం. నేను రెగ్యులర్ తీసుకున్నాను. యాడ్ వేరియంట్, దీనికి నాకు కలర్ వచ్చేసి నాకు రెడ్ కావాలి. అదేవిధంగా ఫాంట్ వచ్చేసి రెగ్యులర్కి యాడ్ వేరియంట్, నా ఫాంట్ వచ్చేసి సమ్వేర్ ఒక 40 పెడతాను, 50. ఇప్పుడు ఓపెన్ ప్రివ్యూ, ఈవెన్ వీ కెన్ ట్రై ఇట్ ఆన్ ద సిమ్యులేటర్. ఐప్యాడ్ వచ్చిందా? ఏమైంది చూడండి. ఐఫోన్స్కి కలర్ టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఉంది, ఐప్యాడ్స్కి వచ్చేసి టెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అయిపోయింది. అదేవిధంగా ఫాంట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. మనం ఇక్కడ కాన్స్టెంట్ సెట్ చేసాం కదా, ఫిక్స్డ్ సెట్ చేసాము. ఫిక్స్డ్ తీసేస్తే ఇంకా మనకు అది కూడా చూడొచ్చు. ఓకే, ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వెరీ కాంప్లెక్స్ అప్లికేషన్ అయ్యి జనరల్గా ఒక ఓరియంటేషన్ ఉంటాయి చాలా వరకు అప్లికేషన్స్. ఓకే, కామన్ ఫాంట్స్ కూడా ఉంటాయి రెండింటికి కూడా. ఇన్ కేసు మన ఫాంట్ చేంజ్ కావాలంటే ఇంకా ఈ విధంగా మనం రెగ్యులర్ అంటే ఐప్యాడ్స్కి, ఎనీ అంటే కానీ బై డిఫాల్ట్ ఎనీ ఉంటుంది. మరి కాంపాక్ట్ అంటే కనుక ఐఫోన్స్కి. ఇంకా ఇక్కడ ఉన్నాయి ప్లస్ ఉన్న చోటన్నీ కూడా మనం చేంజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఐప్యాడ్స్కి ఐఫోన్స్కి ఎలా ఉండాలి అనేసి. ఇంకా కొన్ని ట్రైట్ కలెక్షన్స్ అని ఉంటుంది. ఐఫోన్లో ఒక విధంగా డిస్ప్లే అవ్వాలి, ఐప్యాడ్లో సేమ్ వ్యూసే ఒక విధంగా ఐప్యాడ్లో ఒక విధంగా డిస్ప్లే అవ్వాలంటుంది. అది కూడా ఒకసారి చూడండి. చాలా లెస్ ఇచ్చేయడము కామన్గా అయితే ఇంకా రెండిట్లో సేమ్ ఓరియంటేషన్ ఇచ్చేస్తాం.